హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టర్ పుష్పక్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ పేరు ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. షార్ట్ ఫామ్లో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా డిజేబుల్ పర్సన్స్ కోసం అంటూ దీనికన్నా ముందు ఒక యాక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్ ఉంది. దాని పేరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995. షార్ట్ ఫామ్లో పీడబ్ల్యూడి యాక్ట్ 1995 అని పిలిచేవారు. దీని ప్లేస్లోకి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 వచ్చి రిప్లేస్ అయింది. మీరు పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ఒకసారి స్టడీ చేసి చూస్తే కనుక ఈ యాక్ట్లోని మ్యాక్సిమం బెనిఫిట్ పొందిన డిజేబుల్ పర్సన్స్ ఎవరంటే మ్యాక్సిమం డిజేబిలిటీ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు 80 to 100% డిజేబిలిటీ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే లోన్స్కి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు మ్యాక్సిమం 80 to 100% డిజేబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేవారు. అండ్ దట్ టు మన గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన ఓన్లీ 7 types ఆఫ్ డిజేబిలిటీస్ మాత్రం ఐడెంటిఫై చేసింది పీడబ్ల్యూ యాక్ట్ 1995లో. అవి ఏంటంటే బ్లైండ్నెస్, లో విజన్, లెప్రసీ, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిసెబిలిటీ, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్. అసలు పీడబ్ల్యూ యాక్ట్ 1995ని మోడిఫై చేసి దాంట్లో అమెండ్మెంట్స్ చేసి ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016ని ఎందుకు రిప్లేస్ చేసి ఎన్ఫోర్స్ చేశారో ముందు ఒకసారి మనం కూడా ఒకసారి గమనిస్తే 2006 అంటే 2006లోని యునైటెడ్ నేషన్స్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనే ఒక బిల్ని డ్రాఫ్ట్ చేశాయి. డ్రాఫ్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఆల్మోస్ట్ 10% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ డిజేబిలిటీతో బాధపడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 10%, 10% మంది వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారు. సో దాన్ని గమనించి వీళ్ళు ఏం చేశారంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ బిల్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఇంకా గమనించింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద డిజేబుల్ అంటే 10% ఏదైతే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటున్నామో అదే 10%లోని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇక నేను ప్రత్యేకంగా డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారని ఎందుకంటున్నానంటే డెవలపింగ్ కంట్రీస్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరే ఇతర ఏవైనా సరే యాక్సెస్ కానీ ఫెసిలిటీస్ కానీ మెడికల్ హెల్ప్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఫుల్గా డెవలప్ అయి ఉంటాయి. అదే డెవలపింగ్ కంట్రీస్లో చూసుకుంటే కనుక ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అండ్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటాయి. ఈ డెవలపింగ్ కంట్రీస్లో మామూలు ఒక నార్మల్ సిటిజన్కి అన్ని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేయడం డెవలపింగ్ కంట్రీస్లో ఇప్పటికీ కష్టం. అలాంటిది నార్మల్ పర్సన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కష్టం ఉన్నప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఆర్ మెంటలీ డిజేబుల్డ్, సైకలాజికల్లీ డిజేబుల్డ్ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ఇంకా కష్టం. సో వీళ్ళ గురించి మర్చిపోకుండా ప్రతి కంట్రీ వీళ్ళకంటే స్పెషల్ అటెన్షన్ పే చేయాలని యునైటెడ్ నేషన్స్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ బిల్ని డ్రాఫ్ట్ చేసాయి. అలా డ్రాఫ్ట్ చేసిన ఆ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ బిల్ని అన్ని కంట్రీస్ యాక్సెప్టెన్స్తో కన్సెంట్తో యునైటెడ్ నేషన్స్ మార్చ్ 2007లో న్యూయార్క్లోని ఈ ఆర్పిడబ్ల్యూ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈ యాక్ట్ని పాస్ చేసాయి. ఇక్కడ మన ఇండియా యునైటెడ్ నేషన్స్లో ఒక సైనింగ్ మెంబర్. సో సైనింగ్ మెంబర్ కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఏ బిల్లు పాస్ చేసినా, ఏ ఆర్డర్స్ పాస్ చేసినా, ఏ డెసిషన్స్ తీసుకున్నా ఇండియా ఒక సైనింగ్ మెంబర్ అవ్వడం వల్ల వాటిని ఇండియా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో 2007లో ఎప్పుడైతే ఇండియా కూడా దాని మీద సైన్ చేసింది ఇంప్లిమెంటేషన్కి, వెంటనే మోడిఫికేషన్స్కి అమెండ్మెంట్స్కి స్టార్ట్ చేసింది. పీడబ్ల్యూడి యాక్ట్ 1995లోని మోడిఫికేషన్స్కి అమెండ్మెంట్స్కి ఆర్డర్స్ ఇచ్చింది. అంటే డ్రాఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండర్ ఆర్టికల్ 253 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 253 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుందంటే
ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ ట్రీటీస్. దీనికి సంబంధించి మనకి ఆర్టికల్ 253 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది. 253లో ఏమంటున్నారంటే, దిస్ ఆర్టికల్ empowers the parliament to make any laws for the whole or any part of the territory of India, implementing any treaty or agreement or convention with any other countries, or any decisions made at the international conferences, associations or other bodies. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇండియా అవసరం మేరకు ప్రపంచం యునైటెడ్ నేషన్స్తో ఏదైనా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, ఏ యాక్ట్ అయినా ఎన్ఫోర్స్ చేయడానికి సైన్ చేయొచ్చు. అది హోల్ ఆఫ్ ద కంట్రీ, మొత్తం కంట్రీకి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా పర్టికులర్ టెరిటరీ అయి ఉండొచ్చు. ఈ ఆర్టికల్ మన పార్లమెంట్కి, అదే మన ఇండియన్ గవర్నమెంట్కి ఆ పవర్స్ ఇస్తుంది. సో అండర్ ఈ ఆర్టికల్తోనే, ఆర్టికల్ 253 తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ PWD యాక్ట్ 1995ని మాడిఫై చేసి, అమెండ్మెంట్స్ చేసి, దాన్ని రీడ్రాఫ్ట్ చేసి RPWD బిల్ కింద 2011లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్లమెంట్లో 2011లో ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దాంట్లో కొన్ని సవరణల కోసం, అంటే మోడిఫికేషన్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇంకా జరగాలని చెప్పి బిల్లు మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది 2011లో. 2011లో మోడిఫికేషన్స్ కోసం, అమెండ్మెంట్స్ కోసం వెనక్కి వెళ్ళిన RPWD బిల్ తిరిగి పార్లమెంట్లో రీఇంట్రడ్యూస్ 2014 ఫిబ్రవరి 7న అయ్యింది. రీఇంట్రడ్యూస్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు. 2014 ఫెబ్ 7th రీఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు రీఇంట్రడ్యూస్ చేసిన ఈ బిల్లు 2016 డిసెంబర్ 14 ఆ రోజున రాజ్యసభలో పాస్ అయింది. నెక్స్ట్ 2 డేస్లో లోక్సభలో, అంటే డిసెంబర్ 16, 2016లో లోక్సభలో పాస్ అయింది. దాని తర్వాత 2016 డిసెంబర్ 27న ప్రెసిడెంట్ బిల్లు మీద తన అసెట్ ఇచ్చారు. అసెట్ అంటే ఏం లేదండి, సిగ్నేచర్, దాన్ని అసెట్ అంటారు. 2016 డిసెంబర్ 28న RPWD బిల్ RPWD యాక్ట్ కింద ఎన్ఫోర్స్ అయింది. అంటే అప్పుడు దాకా బిల్లు ప్రెసిడెంట్ అసెట్ ఇచ్చే వరకు కూడా బిల్ కింద ఉంటుందండి. అసెట్ పొందిన తర్వాత యాక్ట్ కింద మారుతుంది ఇది. సో ఇప్పుడు దానికి ముందు వరకు RPWD బిల్ ఇది. ఎప్పుడైతే అసెట్ పొందారో అప్పటి నుంచి RPWD యాక్ట్. ఈ యాక్ట్లో మొత్తం 17 చాప్టర్స్ని, 102 సెక్షన్స్ని, 1 షెడ్యూల్ని ఇంక్లూడ్ చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు PWD యాక్ట్ 1995కి RPWD యాక్ట్ 2016కి చాలా తేడాలు ఉన్నాయి. PWD యాక్ట్లో ఓన్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే మెన్షన్ చేశారు. అండ్ 80 to 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం బెనిఫిట్ పొందారు. అండ్ ఓన్లీ 7 టైప్ ఆఫ్ డిజేబిలిటీస్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది PWD యాక్ట్ 1995లో. వేరాస్ RPWD యాక్ట్ 2016లో 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని ఐడెంటిఫై చేశారు. 21 టైప్స్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, సెరెబ్రల్ పాలసీ, మెంటల్ ఇల్నెస్, హియరింగ్ ఇంపైర్మెంట్, స్పీచ్ ఇంపైర్డ్, బ్లైండ్నెస్, లో విజన్, లోకోమోటర్ డిజేబిలిటీ, లెప్రసీ క్యూర్డ్, డ్వార్ఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, మస్కులర్ డిస్ట్రోఫీ, specific learning disability, intellectual disability, multiple sclerosis, Parkinson diseases, hemophilia, sickle cell disease, multiple disability, thalassemia. దీంట్లో ఈ RPWD యాక్ట్ 2016లో డిజేబిలిటీస్ని పార్షియల్లీ డిజేబుల్డ్, ఫుల్లీ డిజేబుల్డ్, మళ్ళీ 2 విధాలు కూడా క్లాసిఫై చేశారు.
అంటే ప్రీవియస్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో ఏదైతే డిసడ్వాంటేజెస్ని గమనించారో ఆ డిసడ్వాంటేజెస్ని ఇందులో రిమూవ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించారు. పీడబ్ల్యూడి యాక్ట్లో 80-100% మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్టు 80-100% ఏదైతే ఉండేదో వాళ్ళు మాత్రం ఎక్కువ బెనిఫిట్ పొందేవారు కాబట్టి దాన్ని మార్చడానికి ట్రై చేశారు. అంటే ఇందులో 40% పార్షియల్ డిజేబుల్డ్ 40% అంటే డిజేబిలిటీ పర్సంటేజ్ అనేది ఉంటుంది. 30%, 35%, 40% అలాగా 100% వరకు ఉంటుంది. సో ఆ క్లాసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ప్రీవియస్ యాక్ట్తోని ఈ యాక్ట్తోని పోలిస్తే ప్రీవియస్ యాక్ట్లో ఓన్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ మాత్రమే ఐడెంటిఫై చేశారు. వెరాజ్ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016లో ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ సైకలాజికల్లీ డిజేబుల్డ్ ఈ రెండు ఉన్నాయి. అండ్ ఈ యాక్ట్లోని ఏమని మెన్షన్ చేస్తుందంటే 40% డిజేబిలిటీని బెంచ్ మార్క్ డిజేబిలిటీగా పరిగణించారు. బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మనకి ఎగ్జామ్స్లోని ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మినిమం పాస్ మార్క్ అంటూ ఉంటుంది. అందరూ 1 మార్క్ వచ్చినా 2 మార్కులు వచ్చినా అందరినీ పాస్ చేయడం కష్టం కాబట్టి పాస్ చేయకూడదు కాబట్టి సో మినిమం ఎంత క్వాలిఫైయింగ్ మార్క్ ఉండాలని చెప్పి పాస్ మార్క్ దాటితే పాస్ చేస్తారు. సో అదే పద్ధతిలో మనం గమనించుకుంటే 40% బెంచ్ మార్క్ డిజేబిలిటీని పెట్టడం అంటే 40% నుంచి ఏ పర్సంటేజ్ దాన్ని దాటిన తర్వాత 40% దాటిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఉన్నా వాళ్ళని ఫిజికల్లీ డిజేబుల్డ్ కింద పరిగణించి గవర్నమెంట్ సంబంధించి ఏదైనా స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఏవైనా ఉంటే కనుక వాళ్ళకి అందేటట్టు కృషి చేస్తారు మన గవర్నమెంట్స్. ఇదే కాకుండా ఈ యాక్ట్లో ఏమని మెన్షన్ చేశారంటే 5% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి రిజర్వ్డ్. అంటే 5% సీట్స్ ఫిజికల్లీ డిజేబుల్ అంటే డిజేబుల్ పర్సన్స్ కోసం రిజర్వ్ చేసి ఉండాలి. అది ఏదైనా సరే ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా పబ్లిక్ స్కూల్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా పబ్లిక్ కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 6 years to 18 years ఆఫ్ ఏజ్ ఉన్న డిజేబుల్ పర్సన్స్ కోసం 5% ఆఫ్ సీట్స్ని రిజర్వ్ చేసి ఉంచాలి. అండ్ దట్టు యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు కాలేజీ ఫీజ్ నుంచి ఎగ్జామ్టెడ్, వీరు ఫీజు కట్టడానికి అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఒకవేళ ఈ డిజేబుల్ పర్సన్ హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే కనుక 5 years ఆఫ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఈ యాక్ట్లో మెన్షన్ చేస్తుందండి, అది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకపోతే రిజర్వేషన్లోకి వస్తే రిజర్వేషన్లో 1995 పీడబ్ల్యూడి యాక్ట్లోని ఓన్లీ 3% ఆఫ్ రిజర్వేషన్ ఫిజికల్లీ డిజేబుల్ వాళ్ళ కోసం కేటాయించారు. అది ఆర్పీడబ్ల్యూడి యాక్ట్లోకి వచ్చేపటికి 4%ని చేశారండి. 4% ఆఫ్ ద జాబ్స్ ఫిజికల్లీ డిజేబుల్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచుతారు. అండ్ వీళ్ళు జాబ్స్లో జాయిన్ అయిన తర్వాత మరి వీళ్ళకి లీవ్స్, ఎందుకంటే వీళ్ళు ఫిజికల్లీ డిజేబుల్డ్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి కాబట్టి వీళ్ళకంటూ స్పెషల్గా కొన్ని లీవ్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్ ఇన్ క్యాజువల్ లీవ్స్, అంటే క్యాజువల్ లీవ్స్ 12 రోజులు ఇస్తారండి వీళ్ళకి, 12 రోజుల వరకు తీసుకోవచ్చు. వేరాజ్ అదే ఒక నార్మల్ పర్సన్కి అయితే ఓన్లీ 8 రోజులు మాత్రమే ఇస్తారు. మరి డిజేబుల్ పర్సన్స్ మాత్రం 12 రోజుల వరకు ఇస్తారు. ఇది కాకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజేబుల్ పర్సన్స్కి ట్రీట్మెంట్ అన్నది ప్రతి చోట దొరకదు. కొన్నిసార్లు ట్రీట్మెంట్ కోసం వేరే ఊర్లు వెళ్ళాల్సి వస్తుంటుంది. సో ట్రీట్మెంట్ కోసం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ని వాడుకోవచ్చు. స్పెషల్ క్యాజువల్ లీవ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి, అక్కడి నుంచి మళ్ళీ రావడానికి టైం పడుతుంది కాబట్టి సో స్పెషల్ క్యాజువల్ లీవ్ 4 days వరకు ఇస్తారు. ఒకవేళ అవసరం అన్న సిచ్యువేషన్లో 10 days వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఓన్లీ ఫర్ డిజేబుల్ పర్సన్స్కి ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అన్నింటిలోనే ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ మెయిన్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర జాబ్ చేస్తున్న పర్సన్ యాక్చువల్గా అతని హోమ్ టౌన్ వేరు, అతను పుట్టి పెరిగిన సొంతూరు ఒకటి, ఉద్యోగం చేస్తున్న ప్రదేశం ఒకటి. సో ఇలాంటి టైంలో ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్కి సొంతూరు హోమ్ టౌన్ ట్రాన్స్ఫర్ అన్నది మెయిన్ ప్రిఫరెన్స్ కింద చూసుకుంటారు. డ్యూటీ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే సో టైంలో మాత్రమే వీళ్ళకి
పిలిపించాలి, నైట్ షిఫ్ట్ ఉండకూడదు, సో ఎక్కువగా స్ట్రెస్ పెట్టకూడదు. ఇవన్నీ కూడా డ్యూటీ రిలాక్సేషన్ కూడా డిజేబుల్ వాళ్ళకి ఉంది. అండ్ ట్రావెల్ అలవెన్సెస్ వీళ్ళకి డబుల్ ఇస్తారు నార్మల్ పర్సన్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పర్సన్స్కి ట్రావెల్ అలవెన్సెస్ 1500 ఇస్తే ఒక డిజేబుల్ పర్సన్కి 3000 దాకా ఇవ్వాలి ట్రావెల్ అలవెన్సెస్. డబల్ ది అమౌంట్ ఆఫ్ నార్మల్ పీపుల్ అని యాక్ట్లో మెన్షన్ చేశారండి. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ మెయిన్గా అసలు దేనికి డెవలప్ చేశారంటే, ఒక డిజేబుల్ పర్సన్ సొసైటీలోని సోషల్గా, ఎకనామికల్గా ఒక సస్టైనబుల్ లైఫ్, సుస్థిర జీవనాన్ని సాగించడానికి ఈ యాక్ట్ ఎంతో హెల్ప్ చేస్తుందని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుందండి. అలా డిజైన్ చేసిన ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్లోంచి లేదా స్పెషల్ లోన్స్ ప్రొవైడ్ చేయడం డిజేబుల్ పర్సన్స్కి చేయడం జరుగుతుందండి. స్కీమ్స్ అంటే ట్రైసైకిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, క్లచెస్, ల్యాప్టాప్స్, వీల్ చైర్స్, స్కూటర్స్, ఇవన్నీ అన్నీ కూడా ఈ స్కీమ్స్లో భాగమే. స్పెషల్ లోన్స్ డిజేబుల్ పర్సన్స్కి అనేది ప్రొవైడ్ చేయడం, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం స్టాండర్డ్ అవ్వడానికి సపోర్ట్ చేయడానికి స్పెషల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియపోయి ఉండుంటే కనుక అసలు ఈ స్కీమ్స్ గురించి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కానీ, ఉన్న లోన్ బెనిఫిట్స్ కానీ మీకు ఎవరికైనా తెలియపోయి ఉంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్, చైల్డ్, డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, రూమ్ నంబర్ 230, 3rd బ్లాక్, సెక్రటేరియట్, వెలగపూడి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో ఈ ఆఫీస్ ఉందండి. దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు చెక్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. లేదు అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్ కావాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఆఫీస్ ఎక్కడ ఉందని మీకు తెలుస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి డిజేబుల్ పర్సన్స్ కోసం ఉన్న స్కీమ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, స్పెషల్ లోన్స్ కానీ ఏమని చెప్పి కొనుక్కోవచ్చు. ఇది కాకుండా ఇవన్నీ మీరు ఒక ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా క్లెయిమ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఈ యాక్ట్లో భాగంగా ఒకవేళ డిజేబుల్ పర్సన్స్కి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే, డిజేబుల్ పర్సన్స్ కోసం ఏమైనా డిమాండ్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి కానీ, రెక్టిఫై చేయడానికి కానీ స్టేట్ గవర్నమెంట్ కమిటీస్ వేయచ్చు లోకల్గా అని కూడా మెన్షన్ చేస్తుంది. దీనికోసం ప్రతి స్టేట్లో చీఫ్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది అండ్ మరియు స్టేట్ కమిషనర్ ఆఫీస్ ఆఫ్ డిజేబుల్ పర్సన్స్ ఒక ఆఫీస్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే డిజేబుల్ పర్సన్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ 2 ఆఫీసెస్ ఉంటాయండి. ఇదే యాక్ట్లోని ఏమని మెన్షన్ చేశారంటే, ఇఫ్ అ పర్సన్, అంటే ఇంగ్లీష్లో ఉంది ఇందులోని, అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఎనీ పర్సన్ హూ ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్స్ ఆర్ ఇంటిమిడేట్స్ విత్ ద ఇంటెంట్ టు హ్యూమిలియేట్ అ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ద పబ్లిక్ వ్యూడ్ ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. సపోజ్ ఒక అంగవైకల్యంతో డిజేబుల్ పర్సన్ ఎవరైనా బాధపడుతుంటే కనుక ఆ పర్సన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా కించపరిచి కావాలని అవమానించడానికి కానీ ఏదైనా చేసి కించపరిస్తే ఆ పర్సన్ని యాక్ట్ పరంగా పనిష్ చేయొచ్చు అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేస్తారండి. డిజేబుల్ పర్సన్స్ కోసం అంటే స్పెషల్ కోర్ట్స్ ఉంటాయండి, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి. అంటే ఈ డిజేబుల్ యాక్ట్ని, ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ఎవరైనా వైలేట్ చేస్తే ఆ వైలేషన్ చేసినందుకు స్పెషల్ కోర్ట్స్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి పీడబ్ల్యూ పర్సన్స్ కోసమే. అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016లో ఇంకొక ఏమని మెన్షన్ చేశారంటే, డిజేబుల్ పర్సన్స్ కోసం పబ్లిక్ ప్లేసెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, పోలింగ్ స్టేషన్స్ అంటే ఎలక్షన్స్ టైంలో మీరు వెళ్ళి ఓటేస్తారు కదండి, అంటే ఎలక్షన్ బూత్స్ అని, ఇవన్నీ ఎలాగ ఉండాలంటే డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్లో ఉండాలట. అంటే డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్ అంటే ఒక డిజేబుల్ పర్సన్ ఈజీగా వెళ్ళి విజిట్ చేసి తన పని అయిపోయిన తర్వాత ఈజీగా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు ఆ డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్ ఉండాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వీల్ చైర్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి. లేదు అంటే కానీ మినిమమ్ ఇద్దరు పర్సన్స్ అసిస్టెంట్స్ కిందనే ఉండాలి. అక్కడ ఏదైనా హెల్ప్ కింద ప్రొవైడ్ అవ్వడానికి కానీ సర్వీస్ చేయడానికి కానీ ఇద్దరు అసిస్టెంట్స్ అయినా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 నుంచి దేన్నైనా సరే, ఏ సెక్షన్ అయినా సరే, దేన్నైనా సరే వైలేట్ చేస్తే కనుక పనిష్మెంట్ మాత్రం ఉంటుందండి. పనిష్మెంట్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ మాత్రం ఫేస్ చేస్తారు. అది ఎలాగంటే 6 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదా ఫైన్ ఉంటుంది. ఫైన్ ఎంత అంటే 10,000 దాకా ఉంటుంది, 10,000. లేదా కొన్నిసార్లు రెండు కూడా వేసే అవకాశం ఉంటుంది. 6 నెలల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. క్రిటిసిజం కొంచెం నెక్స్ట్ ఏంటంటే క్రిటిసిజం అండి. ఈ యాక్ట్ గురించి బయట చాలా అంటే క్రిటిసిజం అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ యాక్ట్ అనేది ఓన్లీ పేపర్ యాక్ట్, అంటే పేపర్ మీద వరకే ఉంది, ప్రాక్టికాలిటీలో ఉండట్లేదు అని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ డ్రాఫ్ట్ చేసింది యునైటెడ్ నేషన్స్ అయి ఉండొచ్చు, యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో ఉందండి. సో స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో ఉంది కదా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ చోటు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి స్టేట్ కూడా కరెక్ట్గా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాయా లేదా, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నాయా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉండాలని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. మరొకటి ఏంటంటే చాలామంది డిజేబుల్ పర్సన్స్ చెప్తుంది ఏంటంటే పర్టికులర్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ ఉంటే బాగుంటుందని. అంటే గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ వల్ల ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే సో పర్టికులర్ గ్రీవియన్స్ సెల్ అడ్రస్ చేస్తే కనుక క్లియర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, చాలా బేగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవి గమనిస్తే కనుక ఈ సేవల్లోని అట్లలోని మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టినా ఏదైనా అప్లికేషన్ ఫైల్ కోసం సబ్మిట్ చేసినా, అప్లై చేసినా ఎప్పటికల్లా మీ అప్లికేషన్ మీకు వస్తుందో అని చెప్పేసి మరీ ఇస్తారు. ఒకవేళ మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వేరే డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఎప్పటికల్లా క్లియర్ అవుతుందో మీకు చెప్తారు. వేరే ఇక్కడికి వచ్చేప్పటికీ అది ఉండదు. సో అలాంటిది ఒకటి ఉంటే కనుక డిజేబుల్ పర్సన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, ఇందాక మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి స్కూల్లో 5% ఆఫ్ ద సీట్స్ స్కూల్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, కాలేజెస్లో కానీ, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా 5% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్ చేసి ఉంచాలని చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ మిస్ అయిందంటే ఆ సో కాలేజెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆ కాలేజెస్ కంపల్సరీ డిజేబుల్ ఫ్రెండ్లీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని మాత్రం ఎక్కడా మెన్షన్ చేసలేదు. అంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ 5% రిజర్వేషన్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లైండ్ పర్సన్ వెళ్ళాడు. సో బ్లైండ్ పర్సన్ వెళ్ళాడు, లేదా బ్లైండ్ పర్సన్ జాయిన్ అయ్యాడు, లేదా ఒక డెఫ్ అంటే చెవిట పర్సన్ డిజేబుల్ పర్సన్ కూడా వెళ్ళి జాయిన్ అయి ఉండొచ్చు. సో అందరికీ చెప్పేలాగే బ్లాక్ బోర్డ్ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒకరికి వినబడదు, ఒకరికి కనబడదు. సో వీళ్ళకి అర్థం అవ్వడానికి, నేర్చుకోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్, అసలు అర్థం అవ్వకపోవచ్చు కూడా. సో వాళ్ళకంటే ఒక ప్రత్యేకంగా ఒక టెక్నాలజీని వాడాలి, అడాప్టేషన్ ఉండాలి. సో అవి కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాలి స్కూల్స్ అని ఎక్కడా కూడా యాక్ట్లో మెన్షన్ చేసి లేదు. నో వేర్ రిటర్న్ మెన్షన్ చేయాలని. అండ్ ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పబ్లిక్ సెక్టర్ స్కూల్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బిల్డింగ్స్లో కానీ, పబ్లిక్ సెక్టర్ హాస్పిటల్స్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్ ఉండాలని మెన్షన్ చేశారు. ఈ పబ్లిక్ ప్లేసెస్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవి ఫాలో అవ్వాలని యాక్ట్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఇది కూడా మీరు గమనించాలి. ఇంకొకటి, యాక్ట్లో ఇంకో మెయిన్గా క్రిటిసిజం ఏదైతే ఫాలో అవుతుందంటే ఈ మెంటలీ ఇల్ పర్సన్స్కి, మెంటలీ డిజేబుల్ పర్సన్స్కి గార్డియన్షిప్, అంటే వీళ్ళకి మెంటల్లీ డిజేబుల్ పర్సన్స్ కోసం గార్డియన్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్షిప్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారండి. 2 టైప్స్ ఏంటంటే మొదటిది లిమిటెడ్ గార్డియన్షిప్, రెండోది ప్లీనరీ గార్డియన్షిప్. లిమిటెడ్ గార్డియన్షిప్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పనికి డెసిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక బోత్ ఆ పర్సన్ డిజేబుల్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఉండాలి,
అండ్ ఎవరైతే గార్డియన్ ఉన్నారో ఇద్దరు మాట్లాడుకున్న డెసిషన్ తర్వాత డెసిషన్ స్టార్ట్ చేసుకోవాలి. ప్లేనరీ గార్డియన్షిప్ లిమిటెడ్ గార్డియన్షిప్లోని. వేరేస్ ప్లేనరీ గార్డియన్షిప్లోని ఓన్లీ గార్డియన్ మాత్రమే డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే యాక్ట్లో ఎక్కడ ఒక గార్డియన్స్కి ఉండాల్సిన ప్రిన్సిపల్స్ ఎక్కడా కూడా లేవు. అంటే గార్డియన్గా ఉండడానికి ఏదైతే కండిషన్స్ కానీ, ఆ రూల్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఆ ప్రిన్సిపల్స్ కానీ మీకు యాక్ట్లో మ్యాక్సిమం కనిపించవు. అలాగని చెప్పి మీకు గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదా అంటే కాదండి. గవర్నమెంట్ తను చేయాల్సింది తను చేస్తుంది, చేయడం కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే కనుక డిసెంబర్ 2015 సుగమ్య భారత్ అని చెప్పి స్టార్ట్ చేశారండి. ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెసిబుల్గా మార్చారు. సుగమ్య భారత్ చెక్ చేస్తూ మీకు తెలుస్తుంది. సుగమ్య భారత్ 2015 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ ఇంచుమించు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్ని క్రియేట్ చేయడం కానీ, కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఆల్రెడీ జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరం ఆగస్టు 2016లో సుగమ్య పుస్తకాలయ్ అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లైబ్రరీ అండి. ఈ ప్లాట్ఫామ్ లైబ్రరీలోని ప్రత్యేకంగా డిజేబుల్ పర్సన్స్ కోసమే ఈ ఆన్లైన్ లైబ్రరీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో డిజేబుల్ పర్సన్స్ ఎవరైనా సరే ఒక ఆన్లైన్ లైబ్రరీని యూజ్ చేసుకుందాం అనుకుంటే కనుక సుగమ్య పుస్తకాలయని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు అన్ని టెక్నాలజీతోనే అవైలబిలిటీలో ఉంచారు అన్నిని. సో ఇవేండి RPWD యాక్ట్ 2016 గురించి నేను తెలుసుకుంది, మీకు తెలియపరిచింది. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అవుతారని, లైక్ చేస్తారని, కామెంట్ పెడతారని ఆశిస్తున్నానండి. షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.